చార్మినార్ వెళ్తున్నాము. నేను తొందరగా రెడీ అవుతాను. అదే ఎందుకు తొందర రెడీ అవుతావు? వాళ్ళు ఎందుకు టైం పడుతుంది, నీకెందుకు పట్టదు? చెప్పు నిజాలు మాట్లాడుతున్నాం. వాటర్ రా తాత ప్లీజ్ అను. ఆపరేషన్ అయిందంటనా? ఏం ఆపరేషన్ అయిందిరా? హలో హలో ఇద్దరు ఎక్కడికి? ఈ కారు కూడా నీకు స్పేస్ సరిపోవట్లేదా? ఒక బస్సు కొందాంలే. ఇంకా నేను ఈ రోజే పెట్రోల్ కొట్టించిన. ఆలో చూసుకో, మొత్తం ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించినావా? ఐ మీన్ డీజిల్. గట్టి వాడితే జనాలు తట్టుకోలేదని మెల్లిగా నాలో నేను పాడుకుంటా. మొన్న రోజు ఆదిగాడు భయపడుతుంది. స్వీట్ వద్దన్నావు కదా. ఇద్దరు అత్త కూడా లేదు తిట్టుకుంటున్నారు. లిటరల్లీ కూకట్పల్లి నుంచి చార్మినార్ తీసుకొచ్చింది మా మమ్మీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ట్రాఫిక్ చూసి ఇంటికి పోయినాక చేసుకుందామని చెప్తుంది. అసలు గచ్చిబౌలిలో వాడ షాగ్ హౌస్ ఉంది కదా, ఆ షాగ్ హౌస్ లో మస్తు స్వీట్స్ ఉంటాయి. నువ్వు చంపవాలా? హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు రెడ్డి. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఫ్యామిలీ అందరం కలిసి డిన్నర్కి వెళ్దామని అనుకుంటున్నాము. సో యాక్చువల్లీ మా మమ్మీ చాలా డేస్ నుంచి బయటకు వెళ్దాం అంటుంటే ఎవరో ఒకరికి సెట్ కావట్లే. అన్నయ్యకేమో మండే ట్యూస్డే హాలిడేస్ ఉంటుంది, నాదేమో 2nd and 4th వీక్ ఫ్రీ ఉంటాను. మా వదినకేమో ఎవ్రీ మండే ఆర్ సంథింగ్ ఎగ్జాక్ట్ గా తెలీదు. సో తనకి హాలిడేస్ ఉంటుంది అనమాట. సో ముగ్గురికి హాలిడేస్ ఉన్నప్పుడు బయటికి వెళ్తాం అనమాట అందరం కలిసి. సో రీసెంట్ టైంలో మాకు అసలు ఏమంటారు లీవ్స్ దొరకట్లేదు కాంబినేషన్ లో. సో చాలా డేస్ అవుతుంది బయటికి వెళ్ళక. సో ఈ రోజు మమ్మీకి కూడా కొంచెం సరే తీసుకెళ్దాము అని. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు రంజాన్ నడుస్తుంది కదా, సో చార్మినార్ తీసుకెళ్లి మమ్మీకి హలీం ఇష్టం అనమాట. సో ఒకసారి హలీం ట్రై చేద్దాము అని. నేనైతే హలీం తినలేను అస్సలు, నా వల్ల కదా, చూస్తేనే నాకు వామిటింగ్ సెషన్ లా ఉంటది అనమాట. సో అస్సలు తినలేను నేను హలీం. కాకపోతే ఓకే, మా ఇంట్లో అందరికి ఇష్టం కాబట్టి సో వాళ్ళ కోసం వెళ్ళి వాళ్ళు హలీం తింటారు, నేను ఇంకేదన్నా తింటాను. ఫైనల్ గా ఫ్యామిలీ అందరం డిన్నర్కి వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఆల్రెడీ డిస్కషన్ అవుతుంది బయట. సో వాళ్ళైతే రెడీ అవుతున్నారు. సో ఈ లోపు నేను కూడా అవ్వాలి కదా. సో నా ఫేస్ అయితే చూడండి ఇంకా రెడీ అవ్వలేదు, ఫుల్ ట్యాన్ అయిపోయింది. సో బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం అందంగా కనిపించాలి కదా, సో అందుకోసం జస్ట్ ఒక 10 minutes లో రెడీ అయిపోవాలన్నమాట. సో చాలా త్వరగా వెళ్ళాలి 10 minutes లో, ఎందుకంటే మేము ఆల్వేస్ లేట్ కాబట్టి. ఎప్పుడైనా బయటికి వెళ్ళాము అంటే అందరు ఫ్యామిలీస్ లో ఉంటాయి కదా, ఏదో ఒక చిన్న చిన్న గొడవలు ఏమంటారు, లొల్లి ఉంటది కదా, సేమ్ అది మా ఇంట్లో కూడా ఉంటది అనమాట. సో ఆల్రెడీ అవుతుంది బయట ఏదో ఒకటి చిన్న డిషం లాంటిది, బట్ అది ఒక్కటి పనికొస్తుందా అంటే ఏది పనికిరాదు. సో అందుకని చెప్పి సో 10 minutes లో ఒక్కొక్కరే 10 minutes టైం పెట్టుకున్నాము, 10 minutes లో రెడీ అయిపోవాలని. సో లెట్స్ గో. సో ఇది నా న్యూ మమాఎర్త్ చియా ఫేస్ ప్యాక్ అనమాట. ఇది జస్ట్ 10 minutes లో ఇట్లా సూపర్ హైడ్రేటింగ్, సూపర్ రిఫ్రెష్ అవుతుంది అనమాట. సో ఇది నా గో టు రెగ్యులర్ గా ఏమంటారు, ఇట్లా 10 minutes లో రెడీ అయిపోవాలి అనుకున్నప్పుడు సో ఇది యూజ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే ఇది యూజ్ చేద్దాం. ఇందులో చియా సీడ్ ఉండడం వల్ల స్కిన్ ని డీప్ గా హైడ్రేట్ చేస్తుంది అండ్ సిరామైట్స్ స్కిన్ బ్యారియర్ ని రిపేర్ కూడా చేస్తుంది. మన స్కిన్ టైట్ గా ఆర్ డ్రైగా అనిపించినా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఇది. ఐ లవ్ ద న్యాచురల్ టెక్స్చర్. నాకైతే హోమ్ మేడ్ మాస్క్ లా అనిపించింది ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు. మమాఎర్త్ లిజన్ టు యూ అండ్ ఇంప్రూవ్ దేర్ ప్రోడక్ట్ త్రూ రీసెర్చ్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే నా కూపన్ కోడ్ అన్షు 2025 యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది మమాఎర్త్ వెబ్సైట్ అండ్ యాప్ లో. ఆల్సో అవైలబుల్ ఆన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా. Done! It's done! ఒక 10 minutes పెట్టేసుకొని వాష్ చేసేసుకుంటే అంతే. సో ఇట్స్ సేఫ్ అండ్ pH బ్యాలెన్స్డ్ వల్ల నో హార్ష్ కెమికల్స్. సో ఈజీగా ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట. సో దీనికి లింక్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, గో చెక్ ఇట్ అవుట్. టైమ్ టు వాష్. చూసారు కదా, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఇంకే అసలు ఏం అప్లై కూడా చేయలేదు. ఇంకా అసలు నేను కాంపాక్ట్ గానీ లిప్స్టిక్ గానీ ఏం వేయకుండానే ఇంత గ్లో వచ్చింది. సో మీకు ఈ గ్లో కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను, వెళ్ళి పర్చేస్ చేసుకోండి. సో ఇప్పుడైతే వెళ్ళి రెడీ అవ్వాలి. సో లైట్ మేకప్ అయి వెళ్ళాలి. ఆల్రెడీ 10 minutes అయిపోయింది. సో ఇప్పుడు ఫ్యామిలీ అందరూ గ్యాదర్ అయి తర్వాత వెళ్ళడం బయటికి ఫుడ్ తినడానికి. Let's go. Hi guys. Welcome back to our channel.
అన్షురెడ్డి ఛానల్. ఎస్. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏమోనా, చార్మినార్. ఎస్, ఆ చార్మినార్కి వెళ్తున్నాం ఫ్యామిలీ అందరం. సో ఇది యాక్చువల్లీ మా మమ్మీ వెళ్దామని వెంటబడి అందరినీ తీసుకొని పోతుంది. అంతే కదమ్మా? అంతే కదరా? చార్మినార్ వెళ్తున్నాము. నైట్ 9 అవుతుంది. మా మమ్మీకి యాక్చువల్లీ స్వీట్స్ తినాలనిపిస్తుందంట. సో ఇప్పుడు రంజాన్ కాబట్టి అక్కడ వెరైటీస్ స్వీట్స్ ఉంటాయి కదా, సో అది తినడానికి వెళ్దామని చెప్పి తీసుకెళ్తున్నాను. ఒకసారి ఇట్లా వెళ్ళిరు, లాస్ట్ టైం వెళ్ళా. 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు వాడు కార్లో నుంచి కింద పడ్డాడంట ఆర్యగాడు. సో వెంటనే వచ్చేసి ఏం తినకుండా. సో ఈసారి వెళ్దాం అని చెప్పి మా మమ్మీ లిటరల్లీ అందరినీ ఫోర్స్ చేసి మరి ఇష్టం లేకపోయినా బలవంతంగా తీసుకుపోతుంది. డోర్ పెట్టేసిరా. ఏడుపులో కూడా డోర్ పెట్టేసి వస్తుంది చూడు. ఎప్పుడో చాలా లేట్ చేస్తున్నారు వీళ్ళే. ఇప్పుడు ఆ లేట్ కారణం వీళ్ళెందుకు లేట్, నువ్వు ఎందుకు ఎర్లీగా మెన్షన్ చేయను? మమ్మీ తిడుతుంది ఊకే. ఎందుకు ఎర్లీగా వచ్చావు? నేను తొందర రెడీ అవుతాను. అదే ఎందుకు తొందర రెడీ అవుతావు? వాళ్ళు ఎందుకు టైం పడుతుంది, నీకెందుకు పట్టదు? సింపుల్ లాజిక్. వాళ్ళు మెల్లగా ఇప్పుడు నిజాలు చెప్పాలా? నిజాలు మాట్లాడుతున్నాము. చెప్పు, నిజాలు మాట్లాడుతున్నాము. సేవ్ ద వాటర్. సో గైస్, మీకు అర్థమైపోయాడు సేవ్ ద వాటర్ అంట. సో అర్థమైపోయి ఉంటుంది కదా మాకెందుకు లేట్ అవుతుంది, తనకెందుకు ఫాస్ట్గా అవుతుంది అని. సో అది గైస్ సింపుల్. నేను అదే చెప్పాలనుకున్నాను కానీ నేను చెప్పలేను కాబట్టి చెప్పలేదు. మా వదిననే చెప్పేసింది. అంతే కదా? బాయ్. నువ్వు లేన్సి తాత ఇక్కడే ఉండండి, ఓకేనా? హలో నువ్వు ఎక్కడికి? నువ్వు తాతతో ఉండాలి ఇక్కడ. ఇంట్లో ఉండు. తాతని తీసుకెళ్దామా? వద్దులే తాత, వద్దులే. కార్లో స్పేస్ లేదు, నువ్వు వద్దు. నువ్వు తాత లేన్సి ఇంట్లోనే ఉండండి. ఉండు. రా తాత ప్లీజ్ అను. ఆపరేషన్ అయిందంటనా? ఏం ఆపరేషన్ అయిందిరా? ఆపరేషన్ అయిందట. ఎవరికి రా? ఆపరేషన్ తొందరగా వచ్చేస్తా అని చెప్పు తాతకి. హలో సోఫా ఎందుకు ఎక్కుతున్నా? మేము మళ్ళీ వస్తాం, ఓకేనా? హలో ఇద్దరు ఎక్కడికి? నడు బయటికి నడవండి. ఏంటప్పుడు చిన్న కారు వస్తే ఏం చేస్తావు? అమ్మనే వచ్చిందండి వయ్యారి. మీ అమ్మ చూసినవారా? చిన్న కారు అంటే ఇరుకైతుందంట, రాదట చిన్న కార్లో. రాదట. నేను అంశు ఎన్ని కిలోమీటర్లు తిరిగినావు అన్ని కిలోమీటర్లు నువ్వు కూడా తిరిగినావు. రిచ్ కిడ్ లే అప్పు, చాలా రిచ్ కిడ్. చిన్న కార్లో రాదు. ఈ కారు కూడా నీకు స్పేస్ సరిపోవట్లేదా? ఒక బస్సు కొందాంలే ఇంకా నీకోసం. అన్నయ్య నువ్వు బాగా కష్టపడి క్యారవాన్ కొనాలి ఇంకా నెక్స్ట్. ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అక్కడ చార్మినార్ లో బాగుంటుంది అన్నారు కదా జనం. ఇది రంజాన్ అప్పుడు బేసిక్గా చార్మినార్ పోవడం అంతే. నువ్వు అక్కడ నుంచి ఎడి తీసుకుపోయినా మమ్మీకి ఓకే, ఫస్ట్ చార్మినార్కి వెళ్ళాలి అంతే. లాస్ట్ పోయినా ఇంకా చార్మినార్ కాదు మండి తిందాం. మండి పండ్రు. అవును ఏం మండి వద్దు, షాదాబ్ పోదాం. అబ్బా మండి తిందాం. మండే తిని అటు వెళ్దాం. నీకు మండి కావాలి కదా, అరేబియన్ దాంట్లో సర్వ్ చేసే వాళ్ళు కూడా ఏమంటారు, అరేబియన్ డ్రెస్లు వేసుకొని సర్వ్ చేస్తారు. నిజమే.
అబ్బాయిలు బాగుంటారా అది చెప్పండి. మొత్తం అంటే ఇట్లా సౌదీ లుక్ ఉంటుంది. అబ్బాయిలు బాగుంటారా అని అడిగా. మంచిగా ఉంటుంది. బాగున్నా మనం బీకేది ఏం లేదు. నేను ఫస్ట్ చూసేది అదే కదా. ఏమన్నా ఫస్ట్ చూసేది అదే. నేను ఈ రోజే పెట్రోల్ కొట్టించిన. ఆలో చూసుకో మొత్తం ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించినావా? ఐ మీన్ డీజిల్ ఓకే. పని చేస్తున్నావు అని. పెట్రోల్ కొట్టించిన అంటే బండి పాడవుతుంది అట్లా. పంచ్ పలక్ ఎంత పట్టింది? సో గైస్ డిన్నర్ కి అయితే వచ్చేసాం. ఫస్ట్ చూడు అడిగి అనిపిస్తలేడు అన్నట్టు. ఈరోజు నా ట్రీటే. ఓకే ఎందుకట్లా? నా బర్త్డే అండ్ 2 lakhs సబ్స్క్రైబర్స్ కూడా కదా. ఇంకా కాలే కదా, వస్తుంది కదా. వచ్చినప్పుడు వేరే తీసుకో. ఇది బర్త్డే బ్లాగ్ రిలీజ్ అయ్యే టైంకి అయిపోతుంది 2 lakhs. సో వచ్చినప్పుడు మనం అడిగిపోదాం. ఇది ఓన్లీ బర్త్డే, యూట్యూబ్ ఇది కాదు. రెండు కలిపిద్దాం. ఫామ్ హౌస్కి వెళ్దాం మళ్ళీ ఒకసారి. ఓకే గైస్, సో ఇది ఓన్లీ నా బర్త్డే. ఓకే నీట్ ముందు చెప్పాలి కదా, ఆర్డర్ ఇచ్చే ముందు. వాట్ ఈస్ దిస్? ఫిష్ ప్లాటర్ ఒకటి, మటన్ ప్లాటర్ ఒకటి చెప్తుండే కదా ముందే. ఇప్పుడు అదే పంది కాదు, ఆ మండి. అది అక్కడ పంది తిన్నావా? నచ్చిందా? బాగుందా? ఏదో పాట పాడుతున్నావు, ఏదో ట్రాన్స్ లో ఉన్నావు అని చెప్తున్నా. నేను ఒక్కదాన్ని పాడుకుంటా. బేసిక్గా గట్టిగా వాడితే ఏంటంటే గట్టిగా వాడితే జనాలు తట్టుకోలేదని మెల్లిగా నాలో నేను పాడుకుంటా. మొన్న రోజు ఆదిగాడు భయపడుతుంది. ఆ రోజు ఎట్లా చూసిండే వాడు. అవునా, ఆ రోజు ఎవ్వరు లేదనే పాడినా. వాడికి కూడా అలాంటి ఎక్స్ప్రెషన్ వస్తాయి, నాకేం తెలుసు. అదే భయపడ్డాడంటే అది మామూలు విషయం కాదు. దాని తర్వాత వాడు కూడా స్టార్ట్ చేసి వాడు కూడా వాడిండు కదా. పెళ్లిలో కెమెరామెన్లు ఉంటారు చూడ, నువ్వు తిన్నాను ఇంకా చూపెట్టలేదు. కెమెరా ఇట్లా మూతి మీద పెడుతుంటే కొంచెం సైలెంట్ గా కొడతావురా. స్వీట్ తింటావా నాన్న? ఐస్ క్రీమ్ తినా 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 అన్నావు కదా. తినా వద్దు. నో ఐస్ క్రీమ్స్, నో ఐస్ క్రీమ్స్. స్వీట్ వద్దన్నావు కదా. కడుపు నిండింది అన్నావుగా.
ఐస్ క్రీమ్స్. కడుపు నిండింది అన్నావు కదా నాన్న. కొంచెం పడుతుంది, కొంచెం పడుతుంది కొంచెం పడుతుంది. చెప్పు నాన్నకి కొంచెం పడుతుంది నాన్న. స్టమక్ లో కొంచెం ఐస్ క్రీమ్ పడుతుంది అని చెప్పు. కొంచెం పడుతుంది అని. ఎక్కడికి వెళ్తున్నాం? అమ్మునే నీకు తెలుసా చార్మినార్? ఆహా, చార్మినార్ లో ఏం తింటావు? దొంగ వాళ్ళు. నో ఐస్ క్రీమ్, నో స్వీట్. స్వీట్ తిన్నాం. స్వీట్ బాగాలేదా? బాగుంటది ఇక్కడ, యమ్మీ యమ్మీ ఉంటది. ఐకి బాగుండదు. ఏ బాగుండదు, బాగుండదు. వీళ్ళిద్దరు అత్త కూడా లేదు ఇట్టుకుంటారు, అందుకని రికార్డ్ చేస్తారు. అయిపోయిందా? ముసల్దాన్ లెక్కనట కూర్చుంటారు. ఒడ్లో ఉన్నాడు వీడు పాపం, వీడిని ఎట్లా లేపాలి మమ్మీ? ఇప్పుడు ఎంత కాదు, ఇందాక రికార్డ్ అయింది. ఇందాక రికార్డ్ అయింది. మీ ఒరిజినల్ వాయిస్ కి ఇప్పుడు యాక్టింగ్ కి తేడా తెలుస్తుంది. ఆఫ్ కెమెరా, ఆన్ కెమెరా. ఏమన్నా ఏమో ఇంటికి పోదాము, ఈ ట్రాఫిక్ లో షీర్కూర్ మన ఇంటి కాడ చేస్తాను. షీర్కూర్ అదే కదా, గులాబ్ జామ్ చేస్తాను. వచ్చేసినాం ఆల్మోస్ట్. నాకు చార్మినార్ అగో అక్కడ కనిపిస్తుంది చూడు. ఇగో ఇది లిటరల్లీ కూకట్పల్లి నుంచి చార్మినార్ తీసుకొచ్చింది మా మమ్మీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ట్రాఫిక్ చూసి ఇంటికి పోయినాక చేసుకుందామని చెప్తుంది. సో గైస్, ఫైనల్ గా మేము ఇంటికి పోతున్నాం. ఏమైంది అని స్వీట్ తిన్నాం కదా. అప్పు వల్లనే ఇప్పుడు నీవు లేట్ అవుతుందనే పోతున్నాం. నీకు 1 o'clock ఉందని, లేకపోతే 12:30 వరకు టైం ఇచ్చిన, ఏడన్నా తినండి అని. 12:30 చూసి అన్ని తిరిగి ఏడ దొరకక నా మీద. నేను మమ్మీ తిప్పమన్నప్పుడు తిద్దాం అనుకున్నాను. పాపం ఆర్యగాడు చార్మినార్ అని ఉన్నాడు ఆడు. సో అది గైస్, మా చార్మినార్ డెజర్ట్ తినడానికి వెళ్దాం అనుకుంటే అసలు అవ్వలేదు. ఫుల్ ట్రాఫిక్ జామ్, అసలు కార్ పార్కింగ్ కి ప్లేసే లేదు. సో తిప్పి ఒక అర్ధగంట కార్ తిప్పి సపరేట్ సారీ ఒక 1.5 hour కార్ తిప్పి సపరేట్ ఇంటికి పోతున్నాం. ఇంకా ఆప్షన్ లేదు. ఏ దాంట్లో అయినా దొరుకుతుంది తెలుసా? ఇది ఎప్పుడు వచ్చినాక చెప్తానవే. నేను మీకు ముందు నుంచి అదే కదా. కాదు, నువ్వు ఎందుకు వెళ్తున్నారు, దేనికి కాదప్పు, నువ్వు గచ్చిబౌలి పిస్తా హౌస్ లో ఉన్నప్పుడు చెప్పాలి ఈ మాట. ఎక్కడైనా దొరుకుతుంది. చార్మినార్ కి వచ్చినాక 1.5 తిరిగిన తర్వాత ఇప్పుడు చెప్తుంది. చార్మినార్ కి వచ్చినాక కూడా పిస్తా హౌస్ కనిపించింది కదా, దాంట్లో దొరుకుతుంది కదా స్వీట్. ఇప్పుడు చెప్తున్నా చెప్పాలి కదా. అసలు గచ్చిబౌలిలో వాడ షాగ్ హౌస్ ఉంది కదా, ఆ షాగ్ హౌస్ లో మస్తు స్వీట్స్ ఉంటాయి. బట్ చార్మినార్ పోదాం అనుకున్నాం కదా మనం. మా స్వీట్ తినడం చార్మినార్ అంతా బిస్కెట్ అయింది గైస్. ఈ రోజుకి ఒక ఏమంటారు, మనం ఏం తిన్నాం? మళ్ళీ ఒక రోజు రంజాన్ అయిపోయేలోపు మళ్ళీ మీకు దండం సామి, నేను మీతో రాను. ఈ రోజు కూడా బొమ్మ అరుస్తుందని చెప్పి సరే వచ్చిన. అప్పుడు వాళ్ళు టు బి కంటిన్యూడ్ పార్ట్ 2 చూస్తారు. నాకు ఏ పార్ట్ 2 వద్దు, నా ఫాలోవర్స్ అంటే మండి కూడా చక్కగా పెట్టలేడు. అవును, మండి కూడా ఈరోజు సరిగా పెట్టలేదు. సో నా బర్త్డే ట్రీట్ అట్లా అయిపోయింది, ఫ్లాప్ అయిపోయింది. నన్ను బర్త్డే ట్రీట్ అంటారు. అసలు ఈ ట్రీటే కౌంట్ చేయము. హలో, అవన్నీ నాకు తెలీదు. నేను ట్రీట్ ఇచ్చినా అయిపోయింది. నెక్స్ట్ టైం మనం మంచి ట్రీట్ ప్లాన్ చేద్దాం. అప్పుడు నా 2 lakhs ఫాలోవర్స్ దానికి ఇస్తా. ప్రస్తుతానికైతే నా బర్త్డే ట్రీట్ అయిపోయింది గైస్, 3000 అయిపోయింది. అమ్మయ్య, పని అయిపోయింది. సో బై గైస్, నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. సీ యూ.